1985 దాకా ఇండియానే పెద్దది. జీడిపి పరంగా చూసుకుంటే, సంపద పరంగా చూసుకుంటే భారతదేశం చైనా కంటే పెద్దది. కానీ 85 తర్వాత చైనా వేగం అందుకొని గత 40 ఏళ్ళలో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఇవాళ మన ఎకానమీ సైజ్ ఎంత అంటే, మన జీడిపి సైజు 4 ట్రిలియన్లు, చైనాది 20 ట్రిలియన్లు. అంటే మనకంటే 5 రెట్లు పెద్ద దేశం అయిపోయింది. మరి ఎట్లా మనకంటే వెనుక ఉన్న చైనా 4 దశాబ్దాల్లో మనకంటే 5 రెట్లు ఎట్లా పెరిగింది? మరి జనాభా పరంగా చూసుకుంటే వాళ్ళు మనం సేము. మరి ఎందుకు ముందుకు పోయింది, ఎందుకు వెనుకకు పోయింది అంటే, ఇక చైనా ఇటువంటి విషయాల మీద చర్చ పెట్టుకున్నది. చైనా మన వర్క్ ఫోర్స్ని ఏం చేద్దాం, మన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఇప్పుడు చదువుకొని వస్తున్నారో వాళ్ళని ఎట్లా వినియోగించుకుందాం, వాళ్ళ శక్తిని ఎట్లా వాడుకుందాం, మహిళలకు ఎట్లా రక్షణ కల్పిద్దాం, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పిద్దాం, ప్రొడక్టివ్ సెక్టర్స్ ఏంది, అన్ప్రొడక్టివ్ సెక్టర్స్ ఏంది అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశము, ఎక్కడైతే లాభం వచ్చే రంగాలు ఉంటాయో అక్కడ అవసరమైతే ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించారు. ఎక్కడైతే నష్టం వస్తుందని తెలుసో, నష్టం వచ్చినా తప్పదు అని తెలుసో, అక్కడేం చేసిండ్రు, ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి ప్రభుత్వమే వాటి నష్టాలను కూడా భరాయించుకొని. ఇందాక మా మిత్రులు ఆర్టీసీ నుంచి వచ్చిన వెంకటేశ్వర గారు కదా, వెంకటేశ్వర గారు అన్నారు లాస్లో ఉన్నది కార్పొరేషన్ లాస్ ఉంటుంది. ప్రజా రవాణా అంటే ఖచ్చితంగా సామాజిక బాధ్యత. లాస్ ఉండకుంటే అందులో లాభం రాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా రాదు. అందుకే ఏం చేస్తారు, ప్రాధాన్యతలు నిర్మించుకున్నారు. ఏ రంగంలో నష్టం వచ్చినా ప్రభుత్వం భరాయించాలి, ఏ రంగంలో లాభం వస్తే ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానించాలి. ఇది జరిగింది చర్చ. అందుకే చైనా మనకంటే 5 రెట్లు ముంగటికి పోయింది. మనమేమో పనికిమాల పంచాయతీలు ఎక్కువ పెట్టుకుంటాం. ఎవరేం తినాలి, ఎవరేం తాగాలి, ఎవరేం మాట్లాడాలి, ఎవరి దేవునికి మొక్కాలి, ఎవరు ఏం చేయాలి, ఎవరి కులమైంది, ఎవరి మతమైంది, ఈ పిచ్చిలొల్లిలా మనం ఇక్కడ ఉండిపోయినాం, వాళ్ళు ఎక్కడికో ముంగటికి వెళ్ళిపోయినారు. ఇవాళ వాస్తవం ఏంది అంటే, బాధ అనిపించినా ఇంకోటి అనిపించినా ఇవాళ వాస్తవం ఏంది అంటే, హమీద్ మొహమ్మద్ ఖాన్ గారు చెప్పిందే మందు పని. ఇప్పుడు ఇవాళ ఇక్కడ కూర్చొని పార్లమెంట్లో చట్టం పాస్ అయిపోయాక వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే తరుణంలో మనం మాట్లాడుతున్నాం. మనకు పార్లమెంట్లోనేమో ఆవాజ్ లేదు, లోక్సభలోనేమో మనోడేవాడు లేకపోయా, 8 వాళ్ళాయ 8 వీళ్ళాయ, ఒక ఆయన గక్కరు ఉన్నాడు, ఇంకో ఆయన, 17 మంది పార్లమెంట్ సభ్యులుంటే ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షానికి అందులో గొంతు లేదు. అక్కడ గొంతుంటే ఓ వినోద్ కుమార్ అసంట ఆయన ఉంటే లొల్లి వేసి బొబ్బొబ్బ వేసి అంగిలాగు చెంపుకొని డామ్ డూమ్ అని దుంకి ఆపి కనీసం ఒక చర్చ అవుతుండే. ఇవాళ అదేం లేదు. గంగెద్దులకు ఓవుడు, తలకాయ ఊపుడు, నిమిషం లోపల బిల్లు పాస్ అవ్వడు, బయటకు వచ్చినాక ఏం బిల్లు పాస్ అయిందో ఎవరికి తెలియకపోవడు అంటే బాధ. ఇది వాస్తవం. ఏమవుతుంది, ఎలక్షన్ వచ్చే వరకు అసలు విషయాలు చర్చకు వస్తలేవు, ఎక్కడనో పోతున్నాయి. అసలు విషయాలు పక్కకు పోయి కులము మతము ఇవే మెయిన్ స్టేజ్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి నా ప్రార్థన, అస్సలు మందుకు అక్కడుంది. మాయల ఫకీరు ప్రాణం ఎక్కడుంది అంటే ఏదో చిలుకలు ఉన్నట్టు కరెక్ట్గా దీనికి మొత్తం తర్కీబ్ ఎక్కడుందంటే అక్కడనే ఉన్నది. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయమని ఇలా బీఆర్ఎస్ని అడిగి మీరు నాయకత్వం వహించాలి, యుద్ధం చేయాలి, చేద్దాం. కానీ కత్తి కూడా ఇస్తే బాగుండు కదా. కత్తి మనకిచ్చి యుద్ధం చేయమంటేనేమో గట్టిగా చేయొచ్చు, కత్తి లేదు కట్టించి నువ్వు కొట్లాడంటే కొద్దిగా కష్టమవుతుంది. కానీ చేద్దాం, అయినా సరే తెలంగాణ కోసం బరాబర్ చేద్దాం, గట్టిగా కొట్లాడదాం, అందులో అనుమానం లేదు. ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే ఇక దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ. మీకు గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ, మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది ఇవాళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, 1 కాదు 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఆ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో.
ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక్కి తీసుకుని తీయాలి. వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో, ఇండిగో వాడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది ఆఖరికి? ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది? శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిది అవుతుంది. పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నది. ఇంకొక విచిత్రమైన మాట నేను మీకు చెప్తా, మీరు నేను చెప్తే నమ్మరు. ఇలా ఈ ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే వాళ్ళకు నచ్చినోళ్ళ కంపెనీలో ఎల్ఐసితో పెట్టుబడి పెట్టిస్తుంది. మీరు పిఎఫ్ గురించి వాళ్ళతో వాళ్ళు 1-2 కోట్లు కాదు పెట్టింది పెట్టుబడి, 50,000 కోట్లు వాళ్ళకు నచ్చినోళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది ఎల్ఐసి. ఇది జరుగుతుంది ఇలా దేశంలో. ఇవన్నీ మరి మనది మనం మాట్లాడుకోకపోతే, చెప్పుకోకపోతే మనం ఫెయిల్ అవుతాము. అల్టిమేట్గా అర్థం కాకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి రారు, కార్మికులు కూడా తెలియకపోతే ఏం మాట్లాడతారు? చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. ఎస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి, మంచిదే. కానీ క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉండాలి. పని చేసే కాడ క్వాలిటీ కూడా ఉండాలి. అంటే అక్కడ మహిళలు పనిచేస్తారు, మరి వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక అవసరాలు ఉంటాయి, మరి వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి అయ్యాల. నాకు కొన్ని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని గార్మెంట్ కంపెనీలు తెచ్చిన నేను మంత్రిగా ఉన్నప్పుడు. ఆ గార్మెంట్ కంపెనీల యూనిట్ వాళ్ళది వేరే రాష్ట్రం నుండి చూడడానికి పోయిన నేను. నిజంగా నేను పరిశాన్ అయినా. ఎంత ఆధునికంగా ఉన్నాయంటే అమెరికాలో ఉన్నట్టున్నాయి. నేను అడిగిన, ఏందయ్యా ఇది ఇంత బాగా కట్టిన, మీరు ఏం సంగతి, మరి కాస్ట్లీ కట్టినవి ఏంది అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా నాకు? సార్ నాది ఎక్స్పోర్ట్ యూనిట్ సార్, మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలి నేను. వాళ్ళు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళందరూ, కస్టమర్లందరూ వస్తారు, వాడు ఏ సకాలు అయిపోయినా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు సార్, అందుకే ఇట్లా కట్టినా అన్నాడు. అంటే నేను అడిగిన, మరి ఎక్స్పోర్ట్ కాకుండా దేశంలో అమ్మేది ఎట్లుంటుంది అని అడిగిన. ఇట్లుండదు సార్ అన్నాడు. అంటే మన పరిస్థితి ఏంటంటే మనోళ్ళ కోసమైతేనేమో సౌలత్ ఉండాల్సిన అవసరం లేదు, ఎట్లానో నడిపిస్తారు, మేనేజ్మెంట్తో నడిపిస్తారు. అదే బయటికి పంపే కాడ మాత్రం వాడు వచ్చి చెక్ చేస్తాడు కాబట్టి, వాడు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, పెయ్యి దగ్గర పెట్టుకొని, ఆడ మాత్రం లేడీస్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా ఉంటాయి. నేను అనేది గదే, ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి అంటే, ఎస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవసరమే, కానీ క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉండాలి కదా. పని చేసేటోళ్ళు 8 గంటల కంటే ఎక్కువ పని చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణకు మస్తుగా చెప్పొచ్చు డైలాగులు, నేను 18 గంటలు పని చేస్తా, 20 గంటలు పని చేస్తాను, డైలాగులు మస్తుగా చెప్పొచ్చు. ప్రొడక్టివ్ అవర్స్ ఎన్ని పని చేస్తారని నాకు అర్థం కాదు. ప్రొడక్టివ్గా ఏ మనిషి అన్నా 6-7 గంటల కంటే ఎక్కువ పని చేస్తుందా? బుర్ర స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నట్టు అక్కడ కూర్చుంటాడు కావచ్చు, కానీ గానిగెద్దోలే పని అవుతుందా? కాదు, వాస్తవం అది. ఏ మీటింగ్ కూడా 4 గంటల కంటే ఎక్కువ నడిపిస్తే అందులో కూడా ఏం ఎక్కది, ఏదో టైంపాస్ నడుతూ ఉంటుంది ముచ్చట, కానీ 2-3 గంటలు దాటిందంటే ఏముండదు, ఎక్కది. ఈ విషయం మర్చిపోయి 8 గంటల కంటే ఎక్కువ పని చేయాలి. ఇప్పుడు ఎంత విచిత్రమైన రూల్ అంటే అది, 8 గంటల కంటే ఎక్కువ పని చేయొద్దని మీరు పోరాడి తెచ్చుకున్న చట్టం, అది హక్కు. దాన్ని అలా తుంగలో దొక్కుతూ 6 రోజులు ఇంటూ 8 అంటే 48 గంటలు. ఆ 48 గంటలు యజమాని ఎట్లన్నా పని చేయించుకోవచ్చాడు. అంటే ఒకరోజు 12 గంటలు అనొచ్చు, ఒకరోజు 10 గంటలు అనొచ్చు, ఒకరోజు 4 గంటలు అనొచ్చు, మిగతా టైం పని లేదు నువ్వు వెళ్ళిపోనొచ్చు, అవసరమైతే తీసేయవచ్చు అని ఎక్కడ పెడుతున్నారు? ఇదివరకు 100 మంది కంటే పైన ఉంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిపి ఎవరినైనా తీసేయచ్చు. కానీ ఇప్పుడు ఏం చేసినారు? 300లకు పెంచినారు దాన్ని. 300 కంటే ఎక్కువ రోల్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఉండే కంపెనీలు ఎన్ని ఉంటాయండి? వాళ్ళ కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయి? కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పేరు మీద 300 మంది లోపల రోల్స్లో పెట్టుకుంటారు, మిగతా వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ల కింద, అవుట్సోర్సింగ్ కింద పెడతారు. ఇది ఎవరికి తెలియదు ఈ విద్య. కాబట్టి ఇంత బాహాటంగా మీరు లైసెన్స్ ఇచ్చి, ఒకప్పుడు ఎస్ఈజెడ్లు వచ్చినప్పుడు లొల్లి పెట్టినారు, ఇలా మరి మొత్తం దేశాన్ని ఎస్ఈజెడ్ చేస్తున్నారు. ఎస్ఈజెడ్ అంటే ఇక్కడ కార్మిక చట్టాలు ఉండవు, హైర్ అండ్ ఫైర్ ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు, మినిమం డిగ్నిటీ ఉండదు అని చెప్పి లొల్లి పెట్టినారు ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా. మరి ఇలా ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు దేశం మొత్తమే సెజ్ అయిపోతుంటే, దేశం మొత్తంలోనే కార్మికులకు హక్కులు లేకుండా కాలరాస్తుంటే, మాట్లాడకపోతే, పార్లమెంట్లోనే మాకు ఆవాజ్ లేకపోయా, రాజ్యసభలు ఉందనుకోండి, లోక్సభలో లేదు, మరి ఏం చేయాలి?